హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ స్పెషల్ ఐటమ్ అండి, ఇది సంక్రాంతి స్పెషల్ పాకుండలు. చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేస్తారు ఈజీగా. ముందుగా నేను ఒక 2 కప్పుల బియ్యం కడిగి నానపెట్టుకున్నానండి. ఇవి ఇంచుమించుగా ఒక 16 to 18 అవర్స్ వరకు నానాలి. ఇలా నానితేనే మనకి పిండి బాగా వస్తుంది. దానిని ఇలా క్లాత్ పైన ఆరపెట్టుకోండి, ఫ్యాన్ కింద నీడలో. నెక్స్ట్ వీటిని ఇలా ఈ బియ్యాన్ని మనం మిక్సీ జార్ పట్టుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో వేసాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టయితే పిండి గిర్నీకి పట్టుకెళ్ళండి. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి పిండి జల్లెల్లో జల్లించుకోవాలి. మనకి ఎక్కడ పిండి మొరుముగా ఉండకూడదండి. పిండి చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత మిగిలిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత పిండి మనకి మెత్తగా ఉండాలి. చూసారా, నాకు ఇంత రవ్వ మిగిలింది, ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను నేను. ఇప్పుడు పిండి ఇలా మనం దగ్గరికి నొక్కితే ఇలా ముద్దలా అవ్వాలి. ఇది తడిపిండి. ఈ పిండి బాగుంటేనే పాకుండలు బాగా వస్తాయండి. పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటాయి పాకుండలు. ఇలా పిండిని మొత్తం దగ్గరగా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఏంటంటే తేమ శాతం పోకుండా చక్కగా పిండి బాగుంటుంది మనం బెల్లం పాకం పట్టే టైంకి. నెక్స్ట్ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నువ్వులు వేసుకున్నాను నేను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత నువ్వులు ఇట్లా చిట్పట్లు ఆడిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ కాస్త నెయ్యి వేసుకుని ఇందులో కొబ్బరి ముక్కలు వీలైనంత సన్నగా తరుక్కోండి, లేదా తురుముకున్నా కానీ బాగుంటాయి. నేనైతే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయని ఇలా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పాకుండలు నిలవ ఉండవు. సో కంపల్సరీ ఫ్రై చేయాలి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఒక 1/4 కప్పే బెల్లం తీసుకున్నానండి. మీరు కప్పు వరకు వేసుకోవచ్చు బెల్లం. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లంలో ఒక 100 ml to 120 ml వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని పాకం పట్టుకోవాలి. అరిసెలకి పాకం పడతాం కదా, సేమ్ అంతే పట్టాలి. ఇప్పుడు బెల్లం పాకం రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి కాస్త తీసి వాటర్లో వేసుకుని చూడండి. మనకి దగ్గరగా ఇలా ఉండలా అవ్వాలి. మరి హార్డ్గా ఉండకూడదు. ఉండ అనేది బెల్లం ఉండ కాస్త సాఫ్ట్గా ఉండాలి. ఇలా వస్తే మనకి బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు, అలానే వేయించుకున్నటువంటి కొబ్బరి ముక్కలు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్తంత యాలకుల పొడి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక బియ్యం తడిపిండి ఉంది కదా, ఆ తడిపిండిని తీసుకొచ్చి మనం ఇందులో వేసుకుంటాం. ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను నేను. తల గీసి కాకుండా తల పైకి ఉండేలా చూసుకున్నాను నేను కప్ మెజర్కి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా, ఇది పిండి కాస్త జారుగా ఉంది. సో ఇప్పుడు నేను 2వ కప్పు కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది. ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2వ కప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న 1/4 కప్పు బెల్లానికి 2 కప్పుల బియ్యం పిండి పట్టింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది. కన్సిస్టెన్సీ ఎప్పుడు ఇలా ఉండాలండి పాకుండలకి. మరీ పల్చగా ఉన్న ఉండ నిలబడదు. సో ఇలా వచ్చేలాగా చూసుకోండి. నేను 1/4 కప్పు బెల్లానికి 2 కప్పుల తడిపిండి పట్టింది. మనం యాడ్ చేసే వాటర్ పట్టి అండ్ బెల్లం పట్టి ఉంటుంది ఒక్కొక్కసారి. సో చూసుకుంటూ యాడ్ చేసుకోండి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టండి. మూత అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత మనం ఒక 5 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఉండ చేసుకోవడానికి వేడి తగ్గాలి కదా. సో ఒక 5 minutes గ్యాప్ ఇవ్వండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కాస్త దగ్గరికి పడుతుంది. ఇలా అవుతుంది మనకు ఒక 5 నిమిషాలకి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని చేతులకు కూడా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోండి మనం పాకుండలు ఫ్రై చేసుకోవడానికి. ఇలా అన్ని బాల్స్ చేసేసుకున్న తర్వాత మనం 1 by 1 ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ ఇవి. కాకపోతే ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే వేడి చేసుకోండి, హై ఫ్లేమ్లో వేడి చేయొద్దు. ఇలా మీడియం ఫ్లేమ్లోనే పాకుండలన్నీ కూడా 1 by 1 వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా కాస్త గ్యాప్ ఇచ్చుకుంటూ వేయండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే ఇవి సరిగ్గా వేగవు, లోపల పచ్చి అలానే ఉండిపోతుంది. సో కాస్త గ్యాప్ ఇస్తూ
ఆయిల్లో డ్రాప్ చేసుకున్న తర్వాత కాసేపు వదిలేసేయండి. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయనగా అప్పుడు గరిటె పెట్టి కదుపుకోండి. ఇలా వేయించుకుంటే మన పాకుండలు రెడీ అయిపోతాయి. చక్కగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ పాకుండలు చేయడం. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.